బస్సు వచ్చింది. బస్సు కోసం వెళ్తున్నా. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది. ఇదే మన బస్సు. ఇప్పుడు వెళ్ళేది మన రిజర్వేషన్ చేసిన బస్సు అన్నమాట. ఈ లగేజ్ మొత్తం బస్సు లోపలికి తీసుకెళ్లే కన్నా కింద పెట్టడం మంచిది అనేసి వస్తున్నాను. ఈ లగేజ్ కింద పెట్టడానికి అయితే కండక్టర్ వచ్చారు. ఇప్పుడు పెట్టేద్దాం. యూట్యూబ్ అని చెప్పేసరికి బస్ కండక్టర్ ఎలా యాక్ట్ చేస్తున్నారో చూడండి. మా ఫ్రెండ్స్ అడగాలి ఎక్కడ దిగుతారు. ఒకసారి వాళ్ళని అడిగి అప్పుడు జాగ్రత్త మంచిగా పెట్టండి. లక్కడి కబుర్ వరకు వెళ్తుందంట. బస్ అయితే ఎక్కుతున్నాం. మనం చూసి అయితే హాయ్ చెప్తున్నారు డ్రైవర్. మనం కూడా హాయ్ చెప్పేసి లోనికి వెళ్ళిపోతున్నాము. ఈ స్లీపర్ బస్ ఎలా ఉందో చూపెడతాను. మన బస్ ఇదే అనమాట. ప్రజెంట్ చూడండి ఎలా ఉందో. చూస్తున్నారుగా బస్సు నీట్ గానే ఉంది. కప్పుకోవడానికి సద్దరు కూడా ఇచ్చారు. ముంబై నుండి హైదరాబాద్ కి ఈ బస్ కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ కి 600 అబౌవ్ పడ్డది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్, పనుకుంటాను. ప్రజెంట్ 10:30 అవుతుంది. డిన్నర్ బ్రేక్ అంటూ బస్సు కాసేపు దాకా స్టాప్ చేశారు. అందుకే కిందకి వెళ్తున్నా. మేము కూడా బస్సు దిగేసి తినడానికి వెళ్తున్నాము. ఎందుకంటే మధ్యలో స్టాప్ లాంటిది ఏమి ఉండదు. మళ్ళీ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చారు. ప్రజెంట్ మావాడు ఆర్డర్ ఇస్తున్నాడు. తందూరి రొట్టి, దాల్ ఫ్రై, అండా బజ్జీ ఈ 3 ఆర్డర్ ఇచ్చారు. ప్రజెంట్ మా వాళ్ళు తందూరి రొట్టి త్వరగా తినేసి వెళ్ళిపోవాలి. రొట్టి తింటున్నాం ప్రజెంట్. తందూరి రొట్టి, అండా బుర్జీ, దాలు 2 మిక్స్ చేసా విత్ దాలు. త్వరగా తినేసి త్వరగా వెళ్ళాలన్నమాట. టైం లేదు. తినడం అయిపోయింది. బస్సు వాళ్ళు పిలుస్తున్నారు. త్వరగా వాష్ చేసి వెళ్ళిపోవాలి. త్వరగా రమ్మంటున్నారు. బస్సులో వెళ్ళిపోయి బస్సులో ఉన్నాం. వాళ్ళు వెళ్ళిపోయేటట్టున్నారు. ఆపాలి. తినేసి వచ్చేసరికి బస్సు పెట్టిన ప్లేస్ లో బస్సు లేదు. ఎక్కడ ఉందా అనేసి అన్ని బస్సులు చూసినా కానీ ఎక్కడ కనిపించలేదు. తీసుకొచ్చి చాలా దూరంలో ఆపిండు. బస్సు అయితే ఆపలేదు. ముందుకు వచ్చేసిండు. వెతుకుంటూ వచ్చిన తినేంత వరకు కూడా వెయిట్ చేయలేకపోయారు. త్వరగా తినేసి త్వరగా వచ్చేసాం. ఓకే, గుడ్ నైట్. HYD లో కలుద్దాం. HYD రీచ్ అయ్యాం. మన స్టాప్ వచ్చేసింది. దిగుతున్నాం. కింద మన లగేజ్ ఉంది. లగేజ్ తీసుకోవాలి. వచ్చేసా. HYD వెళ్ళిపోయా. లగేజ్ ఉంది. లగేజ్ తీసేసుకుంటే వెళ్తున్నాను. లగేజ్ తీసుకొని ఆమీర్పేటలోనే దిగాం. ఇప్పుడు మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మార్నింగ్ 8:40 అవుతుంది. చాలా రద్దీగా ఉంది ప్రజెంట్ HYD. మొత్తం ఎంప్లాయీస్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళే టైం. క్రౌడ్ హెవీగా ఉంది. ట్రాఫిక్ దాటుతున్నాం. ప్రజెంట్ మార్నింగ్ పూట కదా, చాలా హెవీగా వెహికల్స్ వచ్చేస్తున్నాయి. ప్రజెంట్ ఆటో ఎక్కుతున్నా. డ్రెస్అప్ అయ్యే తర్వాత మనం భద్రాచలానికి బస్కి వచ్చేదా ట్రైన్కి వచ్చేదా ఇంకా ఆలోచించాలి. ఇక్కడ నుండి ఇప్పుడు యూసఫ్ కూడా వచ్చాం. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాం. ప్రజెంట్ ఇక్కడ ఆ రూమ్లో ఫ్రెషప్ అయ్యేసి ఏమైనా తినేసి తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పూట బయలుదేరాలి. MGBS బస్ స్టాప్కి వాక్ చేసుకుంటూ పోతున్నాం. ప్రజెంట్ రూమ్కి వచ్చేసాం. వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇగో మెట్లు ఎక్కుంటూ 1st, 2nd, 3rd ఫ్లోర్ అనుకుంటా వచ్చేసాం రూమ్కి. సిస్టర్ వాళ్ళు ఏం లేదు. ఫ్రెషప్ అయిపోయి మధ్యాహ్నం MGBS బస్ స్టాప్కి వెళ్ళిపోయి అక్కడ బస్ ఎక్కేసి మళ్ళీ భద్రాచలం వెళ్ళిపోవడమే. అంతవరకు ప్రజెంట్ ఇక్కడే ఉండము రూమ్లోనే. అండ్ వాళ్ళ సిస్టర్ దగ్గర వచ్చేసరికి ప్రజెంట్ చికెన్ తెచ్చారనమాట. చూడండి, చికెన్ 2 కేజీలు చికెన్ తెచ్చారు. మా ఫ్రెండ్ని కర్రీ చేయమంటే మా ఫ్రెండ్ ప్రజెంట్ కర్రీ చేస్తున్నాడు. దీంతో ఫ్రై చేద్దాం అనుకుంటుండు. ఇదేమో కర్రీ చేద్దాం అనుకుంటుండు. బిర్యానీ నార్మల్ రైస్ బిర్యానీ చేస్తాడంట. కర్రీ పెడదాం అనేసి పెడితే అందులో అల్లం పేస్ట్ లేదనమాట. అల్లం పేస్ట్ లేదనేసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి అల్లం పేస్ట్ తేవడానికి వెళ్ళారు. ప్రజెంట్ బిర్యానీ వరకు మా వాడు ఉండిండు. కర్రీ నువ్వు వండమనేసరికి ఏదో ఫ్రైలో నేను కొంచెం ఇన్వాల్వ్ అయ్యేసరికి కోపం వచ్చి నన్నే వండుకోమన్నాడు. అందుకే కర్రీ నేను వండుతున్నా. ప్రజెంట్ కొంచెం సాల్ట్ ఎక్కువైంది. దాన్ని కొంచెం నిమ్మకాయ పిండితే ఓకే, ఏం పర్లే, బాగానే ఉంది. నెక్స్ట్ కర్రీ. నాకు ఆకలి వేస్తుందనేసి బిర్యానీ పెట్టేసుకున్నా, తినేద్దాం అనేసి. చూడండి బిర్యానీ ఎలా ఉంటుందో తెలియదు, మరి చికెన్ పెట్టుకుంటున్నా. సరే తిందాం, ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఓకే, మనం వండింది బాగుందంటే బాగోదు. అందుకే ఒక రేంజ్లో కాకుండా మిడిల్లో మనం చేసినట్టు పర్లేదు, బాగుంది. మేమే వండుకొని మేమే తింటున్నాం. అతిథులు వస్తే వాళ్ళు చేసి పెడతారు, కానీ ఇక్కడ వెరైటీ. మేమే అతిథులు, మేమే వండుకుంటున్నాం, మేమే తింటున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి.